శ్రీ మహాదేవ శంభో. మహాదేవుడివి శంభు స్వయంభూ. పరమేశ్వరుడు శివలింగం రూపంలో మన దగ్గర కనపడుతున్నప్పుడు ఆయనంతటా ఆయనే పుట్టాడు. పరమేశ్వరుడికి తల్లి తండ్రి లేరు. అలా తల్లి తండ్రి లేని వారు మన దేవతల్లో ఇద్దరు ఉన్నారు. ఒకడు శివుడు, ఒకడు కేశవుడు. ఇద్దరే మనకి ప్రధానం. ఇద్దరికి తల్లి తండ్రి లేరు. అందుకే శివ కళ్యాణం జరుగుతుంటే మీరు ఎప్పుడైనా చూస్తే ముత్తాత పేరు దగ్గర చెబుతారు కదా మనకి. ఎవరికైతే రామచంద్రమూర్తి కళ్యాణం అనుకోండి, అజ మహారాజవర్మణోనప్త్రే రఘు మహారాజవర్మణోనప్త్రే అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ అని చెబుతారు ఖచ్చితంగా. ఆయన మానుష జన్మ ఎత్తాడు. ఆయనకి తండ్రి ఉన్నాడు, తాత ఉన్నాడు, ముత్తాత కూడా ఉన్నాడు. శివుడికి ఎవరూ లేరు. మరి చెప్పాలి కదా. పార్వతీదేవికి ఉన్నారు, మరి హిమవత్తుడు, ఆయన తండ్రి ఏదో రత్నాకరుడు ఎవరో ఉన్నారు. ఇలాగ ఆవిడకు ఉన్నారు. ఆవిడ స్త్రీగా పుట్టింది. శివుడు అలా పుట్టలేదు. మరి శివుడికి చెప్పకపోతే అవమానం చేసినట్టు అవుతుంది కదా. కులం గోత్రం లేని వాడికి పిల్లలు ఇచ్చామంట. అంచేతన పండితులు ఏం చేశారంటే సదాశివ శర్మణోనప్త్రే మహేశ్వర శర్మణ పౌత్రాయ శివశర్మ పుత్రాయ అని రామలింగేశ్వర శర్మణే వరాయ. స్థానిక దైవం ఎవరైతే ఈ మొత్తం ఎవరు అన్నీ ఆయనే. సదాశివుడు ఆయనే, శివశర్మ ఆయనే, మహేశ్వరుడు ఆయనే. అదే పేరు ఉండే పర్యాయ పదాలని